క్రిస్మస్ రోజు మాల్‌కెళ్దామనుకున్నాము. కానీ స్ట్రెయిట్‌గా జాతరలోకెళ్ళినట్టు అయిపోయింది. ఫస్ట్ అయితే నెక్సస్ శాంతినికేతన్ మాల్ నుంచి ఫోనిక్స్ మాల్ వరకైతే వెళ్ళాము. కానీ అక్కడ మధ్యలో ట్రాఫిక్కు, క్రౌడు, డీజే వైపు ఫుల్ సెలబ్రేషన్ ఎక్స్‌పీరియన్స్ అయితే చేశాము. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శాంతినికేతన్ మాల్‌కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి పార్కింగ్ కోసం ఎన్ని వెహికల్స్ వెయిటింగ్‌లో ఉన్నాయో. క్రిస్మస్ కదా ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు. ఇంకొద్దిసేపు తర్వాత అయితే పార్కింగ్ అసలు ప్లేసే దొరకదు. ఈ మాల్‌లో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సెక్షను. ఇక్కడైతే బట్టలు పాతవి కావచ్చు, యూజ్ చేయనివి కావచ్చు అన్నీ తీసుకొనొచ్చి బాస్కెట్‌లో అయితే వేసేస్తారు. కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి అయితే తీసుకుంటారు. ఈ ఐడియా అయితే నాకు బాగా నచ్చింది. ఈ మాల్‌లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డైనోసార్ షో. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కనిపించింది. లైఫ్ సైజ్ డైనోసార్స్, మూవింగ్ యాక్షన్స్, సౌండ్ ఎఫెక్ట్స్. కిడ్స్ అయితే ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. అడల్ట్స్ కూడా క్యూరియస్‌తో చూస్తున్నారు. ఎంట్రీ ఫీ అయితే ₹200 ఉంది పర్ పర్సన్. ₹200 వర్తా అంటే కిడ్స్‌తో వచ్చిన ఫ్యామిలీస్‌కైతే డెఫినైట్‌లీ వర్త్. ఫోటోస్ తీసుకోవచ్చు. వాక్ త్రూ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఒక మినీ జురాసిక్ వరల్డ్ లాగైతే ఫీల్ అవుతారు కిడ్స్. ఈ షోనైతే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కోసమైతే అరేంజ్ చేశారు. తర్వాతైతే తీసేస్తారు. ఈ షోని చూసాక మాల్ అంటే షాపింగే కాదు, ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటదని చెప్పైతే నాకనిపిచ్చింది. అస్సలు చూడండి ఎన్ని వెహికల్స్ అయితే పార్క్ అయ్యున్నాయో. మేమిక్కడి నుంచి ఫినిక్స్ మాల్‌కెళ్ళాలని చెప్పేసని ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము. క్రౌడ్ అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. పార్కింగ్ చార్జెస్ అయితే ₹50 తీసుకున్నారు. సో, ఇంకా పార్కింగ్ ఫీ కట్టేసి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. నైట్ వ్యూ చూడండి ఎంత బావుందో. ఫుల్ ఆఫ్ కలర్‌ఫుల్ లైట్స్ తోటున్నాయి. చాలా బా అనిపిచ్చింది. శాంతినికేతన్ మాల్ నుంచి ఫోనిక్స్ మాల్‌కి బయలుదేరిన తర్వాత అసలు జర్నీ స్మూత్‌గా ఉంటదనుకున్నాను కానీ, రియాలిటీ ఏంటంటే 1 అవర్ ట్రాఫిక్‌లో స్టక్ అయిపోయాము. చూస్తున్నారా ఈ ట్రాఫిక్ ఎలా ఉందో? అస్సలు మూవ్ అవ్వడం చాలా కష్టమైపోయింది. క్రిస్మస్ డే కాబట్టి బయట అందరూ సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నారు. రోడ్ కూడా ఫుల్‌గా ఫిల్ అయిపోయింది. ఫెనిక్స్ మాల్‌లోకి ఎంటర్ అవ్వగానే అసలు మాలా, జాతర అని డౌట్ నాకే వచ్చేసింది. క్రౌడ్ లెవెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. క్రిస్మస్ డే కాబట్టి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కపుల్స్ అందరూ ఒకేసారి వచ్చేసినట్టున్నారు. అసలు వాక్ చేయడానికి అసలు ప్లేసే లేదు. ఇంకా చెప్పాలంటే ఈ ఫోనిక్స్ మాల్‌లో ఈ క్రౌడే ఒక సెలబ్రేషన్‌లా అనిపిచ్చింది.
ఇట్స్ ఏ షాపింగ్ టైమ్. సో, షాపింగ్ అయితే చేసుకున్నాము. సో, నాకు, హస్బెండ్‌కి, పాపకి అన్నీ కూడా బట్టలు తీసుకొని ఇంక అక్కడి నుంచయితే ఔట్‌డోర్‌లో మనకు డీజే అయితే స్టార్ట్ అవుతది 8:00కి. సో, అక్కడికైతే వెళ్తున్నాము. సో, ఎంట్రన్స్ అయితే క్రిస్మస్ ఫోనిక్స్ అని చెప్పైతే పెట్టారు. చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారో. బాబోయ్! చాలా చాలా ఎక్కువ మందున్నారు. సో, ఇక్కడ డీజే ప్లేయర్ వచ్చేసి డీజే తుహినా. సో, ఆమె బాలీవుడ్ మిక్స్ చాలా ఎక్కువ చేస్తారంట. చాలా ఎక్కువ హైప్ ఉంది ఆవిడకి. సో, తనైతే వచ్చారు డీజే తుహినా. ఆమె వైబ్‌కి, క్రౌడ్ వైబ్‌కి బాబోయ్! చాలా ఎక్కువ క్రేజీ మూమెంట్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేశాము. చాలా చాలా క్రేజీగా ఉన్నారు తనైతే. I'm an albatross. డీజే అయితే అయిపోయింది. ఇంక అందరూ బయటికెళ్తున్నారు. బాబోయ్! లోపలికి రావడం, ఇదే క్రౌడ్, బయటికెళ్ళడం కూడా చాలా కష్టమైపోయింది. ఓవరాల్‌గా ఈ డేలో ట్రాఫిక్ కష్టమైనా కానీ మాల్ ఎక్స్‌పీరియన్స్, డీజే మ్యూజిక్, క్రౌడ్ ఎనర్జీ అన్నీ కలిసి ఒక మెమరబుల్ ఔటింగ్‌లా అయింది. ఫైనల్‌గా ఆ క్రౌడ్‌ని దాటుకొని బయటికైతే వచ్చేసాము. సో, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.